E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. బల్గేరియా అధ్యక్షుడికి మోదీ రిప్లై ఇదే. జగన్ తొలి సభ అక్కడే, బస్ యాత్ర షెడ్యూల్ రెడీ. చంద్రబాబు బెయిల్ రద్దుపై సుప్రీంలో విచారణ వాయిదా. ప్రణీత్రావు ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంతో నాకు సంబంధం లేదు, ఎర్రబెల్లి దయాకర్ రావు. బల్గేరియాకు అధ్యక్షుడికి మోదీ రిప్లై ఇదే. సోమాలియా సముద్రపు దొంగల చేతిలో హైజాక్ గురైన ఓ వాణిజ్య ఓడను భారత నౌకాదళం రక్షించడంతో బల్గేరియా అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇందుకు ప్రధాని మోదీ స్పందించారు. 7 బల్గేరియా జాతీయులు సురక్షితంగా ఉన్నారు. త్వరలో తిరిగి స్వదేశానికి చేరుకుంటారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు, హైజాకింగ్ వంటి చర్యల కట్టడికి మేము కట్టుబడి ఉన్నామని మోదీ సమాధానమిచ్చారు. इसलिए देश में कांग्रेस की छुट्टी हुई तो देश आज 5G टेक्नोलॉजी में पहुंच गया है। लेकिन तमिलनाडु में डीएमके का अपना अलग ही 5G चल रहा है। डीएमके का 5G यानी एक ही फैमिली की 5th जनरेशन का तमिलनाडु पर कब्जा। इस 5G फैमिली ने 2G स्कैम करके पूरी दुनिया में भारत और तमिलनाडु की इमेज गिराई है। अगर मैं इनके स्कैम्स गिनाने लगूं तो पूरा दिन खत्म हो जाएगा। बीजेपी सरकार तमिलनाडु के डेवलपमेंट के लिए लैक्स ऑफ करोड़ ऑफ रुपीज भेज रही है और यहां की सरकार उसे लूटने में लगी है. జగన్ తొలి సభ అక్కడే, బస్ యాత్ర షెడ్యూల్ రెడీ. ఏపీ ఈ నెల 27వ తేదీ నుంచి వైసీపీ చీఫ్ జగన్ బస్ యాత్ర ప్రారంభం కానుంది. ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు ఈ యాత్ర సాగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు వైసీపీ నేతలు బస్ యాత్ర షెడ్యూల్ విడుదల చేయనున్నారు. ఉదయం పూట ప్రజలు, కార్యకర్తలతో జగన్ మాటామంతి కార్యక్రమంలో పాల్గొంటారు. పొద్దుటూరులో ఈ నెల 27న తొలి బహిరంగ సభ జరగనుంది. పేలుడు పదార్థాలు కలకలం. బెంగళూరు నగరంలో చిక్కనాయకనహల్లి ప్రాంతంలో ప్రైవేట్ పాఠశాల పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో నిలిపి ఉన్న ట్రాక్టర్లో పోలీసులు పేలుడు పదార్థాలు గుర్తించారు. అందులో జిలెటిన్ స్టిక్స్, ఎలక్ట్రికల్ డిటోనేటర్తో పాటు ఇతర పేలుడు పదార్థాలు ఉన్నట్లు వెల్లడించారు. ఈ ప్రాంతంలో పెట్రోలింగ్ చేసిన సిబ్బంది తనిఖీలో భాగంగా వీటిని గుర్తించినట్లు తెలిపారు. ట్రాక్టర్ యజమానిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చంద్రబాబు బెయిల్ రద్దుపై సుప్రీంలో విచారణ వాయిదా. ఏపీ స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దుపై సుప్రీంలో నేడు విచారణ జరగనుంది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ వచ్చే నెల 16వ తేదీకి వాయిదా వేసింది. కాగా చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేయాలంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. జగన్ ఎన్నికల ప్రచారానికి ఆర్టీసీ బుల్లెట్ ప్రూఫ్ బస్సులు. సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి ఆర్టీసీ బుల్లెట్ ప్రూఫ్ బస్సులను అధికారులు సిద్ధం చేస్తున్నారు. పంజాబ్లోని అంబాలా వద్ద గల జేసీబీఎల్ కంపెనీలో వాహనాలను ఆర్టీసీ అధికారులు తయారు చేయించారు. ఇప్పటికే విజయవాడకు ఒక బుల్లెట్ గ్రూప్ బస్సు, 3 మినీ బస్సులు వచ్చాయి. ఎన్నికలు కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో అదే ప్రతిపాదికన బస్సులు తీసుకోవాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్బీఐ మాజీ డీఎస్పీ ప్రవీణ్ రావు ఆధారాల ధ్వంసం కేసుకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి భారాస నేత ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. కొందరు కావాలని తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. హనుమకొండలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. తాను పార్టీ మారబోతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు. ఎన్నో చూశాను ప్రతిపక్షంగా, చాలా మంది ప్రతిపక్ష ముఖ్యమంత్రులను కూడా చూశాను, చాలా మందిని ఎదుర్కొన్నాను. నన్ను రాజశేఖర రెడ్డి ఎంత ఇబ్బంది పెట్టిందో మీకు తెలియదా? నా వర్ధన్నపేటను నువ్వు రాకపోతే ఎస్సీ రిజర్వేషన్ చేస్తా అన్నాడు, నీకెక్కడ నిలబడకుండా చేస్తా అన్నాడు. పోతామే అనుకున్నా, నేను పోలే. ఎంపీగా ఉన్నప్పుడు నన్ను గుంజే ప్రయత్నం చేసిండు, ఎమ్మెల్యే ఉన్నప్పుడు గుంజే ప్రయత్నం చేసిండు, నేను పోలే. మళ్ళీ నేను పాలకుర్తి ప్రజలు నన్ను గెలిపించిన 3 సార్లు. ఎన్ని ఇబ్బందులు వాళ్ళు పోర్ట్ చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్రం కానీ కేంద్రం కానీ పోయే ముచ్చట్లేదు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో ఉండి కార్యకర్తకు అండదండలు ఉంటారు. ఎవరో తెలియదు, ఆయన ముఖం కూడా తెలియదు. ఆయన మా ఊరు ఆడబిడ్డ కొడుకట, వాళ్ళ అమ్మ ఎరికే. ఆయన గురించే తెలియదు. ఆ ఫోన్ ట్యాపింగ్ నాకు తెలియదు కూడా తెలియదు. కావాలని నాకు నిన్న మొన్న కూడా తెలిసింది. ఆయన పోర్ట్ చేసి నా పేరు ఇరికేయాలనే ప్రయత్నం చేస్తాను. ఆయన చెప్పిండట వాళ్ళకు, నాకు ఆయన ముఖం తెలియదు. ఆయన ఊరు మా అమ్మమ్మ ఊరు పర్వతగిరి, అంతే తప్ప నాకేం సంబంధం లేదని ఆయన క్లియర్గా చెప్పిండట. కావాలని పోర్ట్ చేస్తున్నారట నా పేరు పెట్టాలని. దేనికైనా ఎదుర్కొందానికి సిద్ధంగా ఉన్నా. నేను వాస్తవంగానే చెప్తున్నా కదా, నేను దాంట్లో నాకు ఏ సంబంధం కూడా లేదు. పార్టీ వీడిపోతున్నారు,
నాకు తెలిసిన కాడికి పార్టీ బారిటోళ్ళందరూ కూడా ఏదో బిజినెస్ చేసేటోళ్ళు, ల్యాండ్ దందాలు చేసేటోళ్ళు, తప్పు పనులు చేసేటోళ్ళు, ఇసుంటి వాళ్ళే రాజకీయాలల్లో అధికార పార్టీ ఉంటేనే బతకగలుగుతూ ఉంటోళ్ళు పోయేటోళ్ళు చాలామంది ఉంటారు. చాలా నియోజకవర్గాలు పోయారు. మా దగ్గర కూడా పాలకుర్తి నియోజకవర్గాలు పోయారు, వర్ధనపేట నియోజకవర్గాలు పోయారు, హన్మకొండలు పోయారు, వరంగల్లో పోయారు. పోయేటోళ్ళంతా కూడా ఏదో తప్పు చేసి ఉండి రాష్ట్ర ప్రభుత్వంతో ఎక్కడుండో వేరే ప్రభుత్వాలతోటి అండ తీసుకున్నందుకు పోయేటందుకే అవకాశం ఉంటుందనేది నాకు రాజకీయంగా ఉన్న అనుభవం మీద చెప్తున్నా. ప్రజలు క్లియర్గా 100 రోజుల పరిపాలన లోపల ఫెయిల్యూర్స్ను రివ్యూ చేసుకుంటున్నారు. 100 రోజుల లోపల ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి అన్నీ మోసం చేశారు. ప్రజలు ఇవాళ క్లియర్గా ఉన్నారు. కేసీఆర్ గారు 10 ఏళ్ళు చేసిన స్కీమ్స్ రివ్యూ చేసుకుంటున్నారు. నీళ్లు లేవు, కాళేశ్వరంకు ఆ వంక పెట్టావు, దేవాదుల మొత్తం బంద్ పెట్టావు, మొత్తం పంటలు ఎండిపోతానే. ఎవరు దీనికి కారణం? మీ కోఆర్డినేషనే. ఎంత ఎండలల్లో కూడా నీళ్ళు ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు. 9 ఏళ్ల బట్టి నీళ్లు కంకణం కట్టుకొని ప్రతి ఎకరం పారించాడు. ఈరోజు మొత్తం ఎండిపోతున్నదంటే ఎవరికి కారణం? ఇలా వాగులలో నీళ్ళు లేవు, బాయిలలో నీళ్ళు లేవు, బోర్లలో నీళ్ళు లేవంటే నువ్వు చెర్లు నింపలే. కార్యకర్తలను ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు మేమంతా సిద్ధం పేరుతో సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర ఈ నెల 27న ఇడుపుపాయల్లో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి యాత్రను ప్రారంభిస్తారు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఇడుపుపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకు నిర్వహించాలని తలపెట్టింది పార్టీ. ఒకవైపు రాష్ట్ర స్థాయిలో 4 చోట్ల దీని దిక్కులు పిక్కటలేలాగా దాని ప్రతిధ్వని వినపడింది సిద్ధం సభలది. జాతీయ స్థాయిలో కూడా అందరి దృష్టి ఈ వైపు మళ్ళింది. దానికి కొనసాగింపుగా గ్రాస్ రూట్స్లో కింద ఆల్రెడీ మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అని చెప్పి బూత్ స్థాయిలో కూడా ఎక్కడికెక్కడికి బూత్ కమిటీలు ఫామ్ కావడము, వాళ్ళందరూ కూడా ఆఖరు క్షేత్రస్థాయిలో గ్రాస్ రూట్స్లో కార్యకర్తలు కూడా వాళ్ళు ప్రతినబూని వచ్చే ఎన్నికలకు సమాయత్తముగా ఉన్నామని వాళ్ళు ప్రకటించిన ప్రాసెస్ అది ఇంకా నడుస్తుంది. దీని కొనసాగింపుగానే ఈరోజు కొత్త కార్యక్రమం టేకప్ చేశాం. ఈ నెల 27 నుంచి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయ నుంచి బస్ యాత్ర ప్రారంభిస్తారు. ఈ బస్ యాత్ర మొత్తం దేనికోసం, దేన్ని ప్రతిబింబిస్తుంది అంటే కార్యకర్తలందరినీ మేమంతా సిద్ధం అని సమాయత్తం చేయడం కోసం, సన్నద్ధం చేయడం కోసం ఎన్నికల సమరానికి ఆయన వాళ్ళను మోటివేట్ చేసే దిశగా ఈ కార్యక్రమం నడుస్తుంది. లక్ష్యం ఎంటైర్ రాష్ట్రమంతటా ఉన్న లక్షలాది మంది, కోట్లాది మంది అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్నికల యుద్ధానికి సమాయత్తం అని చెప్పి డిక్లేర్ చేసే సందర్భం. ఇవి వరుసగా ఎక్కడైతే సిద్ధం సభలు జరిగిన పార్లమెంట్ నియోజకవర్గాలు వదిలి మిగిలిన నియోజకవర్గాల్లో చేయాలని నిర్ణయించింది పార్టీ. నంద్యాల ప్రమాదంలో గాయపడిన రాజశేఖర్ అనే మొబైల్ టెక్నీషియన్కు 1.70 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా మొబైల్ అసోసియేషన్. శివరాత్రి రోజున లారీ ప్రమాదంలో గాయపడిన రాజశేఖర్కి సహాయం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపిన అసోసియేషన్ సభ్యులు. టెక్నీషియన్గా పనిచేస్తున్న శేఖర్కి 8వ తేదీ మహనంకి వెళ్తూ యాక్సిడెంట్ జరగడం జరిగింది. దానికి గాను వాళ్ళ షాప్ ఓనరు మొబైల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి విష్ణు గారికి అందరికీ తెలియజేయడం జరిగింది. దీనికి గాను మేము స్పందించి ఈ ఒక అబ్బాయి మన ఫ్యామిలీ మెంబర్ అని స్పందించి మా నంద్యాల మొబైల్ అసోసియేషన్ తరఫున, నంద్యాల మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ తరఫున మేము సాయం చేయడం కాకుండా ఏపీ మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ తరఫు నుంచి వాళ్ళకు మేము తెలియజేయడం జరిగింది. దానికి గాను వాళ్ళు స్పందించి ఈ నంద్యాలలో ఉన్న వ్యక్తి మన ఫ్యామిలీ మెంబర్ టెక్నీషియన్ అని స్పందించి వాళ్ళు మొత్తం నంద్యాల ఏపీ కలిపి 1,70,000 రూపాయలు
మనం ఆర్థికంగా సాయం జరిగింది. ఇలాగే ఎటువంటి సహాయ కార్యక్రమాల కారణంగా నంద్యాల నుంచి మేము చేయగలము. ఎందుకంటే నంద్యాలలో విషయం జరిగిన తర్వాత ఎక్కడో ఉన్న రాజమండ్రి వారు కానీ శ్రీకాకుళం వారు కానీ వాళ్ళ సహాయాన్ని మేము ఇవ్వలేకపోతున్నాము. అలాగే ఎటువంటి సమస్యలు ఉన్న నంద్యాల నుంచి కూడా మేము సపోర్ట్ చేయగలమని కోరుచున్నాము. అలాగే ఇటువంటి కార్యక్రమాలు మా అసోసియేషన్లో ఎటువంటి కార్యక్రమాలకైనా ఎటువంటి సహాయ సహకారాలకైనా మేము ముందుంటామని కోరుకుంటున్నాం. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో అకాల వర్షం. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో కొండపోత వర్షం. చీపురుపల్లి గ్రామదేవత శ్రీ 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 కనకమహాలక్ష్మి అమ్మవారి పండగ జరగడం వల్ల భక్తులు అకాల వర్షం కారణంగా ఇబ్బందులకు గురయ్యారు. ఈ వర్షం వల్ల రైతులకు చాలా మొక్కజొన్న తదితర పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. మళ్ళీ మునిగిపోయిన చీపురుపల్లి బల్గేరియా అధ్యక్షుడికి మోదీ రిప్లై ఇదే. జగన్ తొలి సభ అక్కడే, బస్ యాత్ర షెడ్యూల్ రెడీ. చంద్రబాబు బెయిల్ రద్దుపై సుప్రీంలో విచారణ వాయిదా. ప్రణీత్ రావు ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంతో నాకు సంబంధం లేదు, ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.